నిత్యం కూడా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ అటు తెలంగాణ ఉద్యమంలో నేటికి కూడా అనేకంగా ఆ పార్టీలో చాలా కష్టపడుతూ మా సోదరులు అనేక ఉద్యమాలు చేస్తున్నారు. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను గట్టిగా చప్పట్లతో. ముందుగా అందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలన్న. ఈ వేదికపై ఉన్న పెద్దలు, ఉద్యమకారులు, బీసీ ఉద్యమకారులు అందరికీ కూడా హృదయపూర్వక తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు అఖిలపక్ష రాజకీయ పార్టీల విద్యార్థి యువజన బీసీ సంఘాల విస్తృత స్థాయి సమావేశం ఫీజు రింబర్స్మెంట్ మీద ఏర్పాటు చేసిన జాతీయ అధ్యక్షులు విక్రమణ గారికి ప్రత్యేక ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, ఫీజు రియంబర్స్మెంట్ అంశం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకంగా మారింది. దాదాపు 15 నుండి 14 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రోడ్లపైన పడడం జరిగింది. 2014 ముందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీలు పోరాడితే ఆ రోజు మనకు పేద వర్గాలు చదువుకోవాలని చెప్పేసి ఫీజు రింబర్స్మెంట్ అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ విధంగా ముందుకు సాగుతూ 2014 తర్వాత మనం రాష్ట్రం కోసము పోరాడినాము. రాష్ట్రం కోసం పోరాడిందే విద్యార్థుల కోసము, నిరుద్యోగుల కోసము, తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాలని చెప్పేసి ఆనాడు వేల మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మన బతుకులు మారుతాయి, మన బతుకులు బాగుపడతాయి అనే ఆలోచనతో మనం ఉన్నాం. ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా, నేను ఒక స్కాలర్గా దాదాపు 2014 తర్వాత ఫీజు రింబర్స్మెంట్ అంశం మీద 6 సార్లు నా మీద కేసులు అయినాయన్న. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మేము ఎంత పోరాటమో ఫీజు రింబర్స్మెంట్ అంశం మీద కేసీఆర్ పైన. ఎంత పోరాడినా కానీ కేసీఆర్ ప్రభుత్వం కూడా ఎన్నడూ కూడా విద్యార్థుల గురించి ఆలోచించిన దాఖలు లేవు. 2014 గెలిచిన తర్వాత దాదాపు ఒక 2000 కోట్లు విడుదల చేసిన అంతే తప్ప ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విడుదల చేసిన దాఖలు లేవు. ఈరోజు పిల్లలు ఎక్కడెక్కడికెళ్ళో జిల్లాలకి వచ్చి ఇక్కడ సీట్లు కొట్టి చదువుకొని వాళ్ళ ఇంజనీరింగ్లు, డిగ్రీలు పూర్తయి వాళ్ళు బయలుదేరే సమయానికి, ఉద్యోగాలు వస్తున్న సమయానికి ఈరోజు వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు ఆపడం అనేది చాలా చట్టపరమైన నేరం. అందులో భాగంగా మొన్న హైకోర్టు తీర్పు ఏమి ఇవ్వడం అనేది జరిగిందనంటే ఫీజులు అనేవి పిల్లల దగ్గరనే వసూలు చేసుకోవాలని చెప్పేసి జడ్జి గారు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఆ జడ్జి గారికి బుర్ర ఉందో లేదో నాకైతే తెలియదు. చదువుకోనికి చేతలు కాక, డబ్బులు కట్టడానికి చేత కాకనే ఈ యొక్క స్కాలర్షిప్ల మీద, ఫీజు రింబర్స్మెంట్ల మీద ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం పైన ఆధారపడి మాలాంటి విద్యార్థులను మేము చదువుకోవడానికి ముందుకు వస్తాం. అంతేగాని మళ్ళీ మీరు విద్యార్థుల దగ్గరనే వసూలు చేసుకోవాలనడం మీ మూర్ఖత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందుకు ఈ ఫీజు రింబర్స్మెంట్ అంశం మీద నేనే ఒక రౌండ్ టేబుల్ నా ఉస్మాన్ యూనివర్సిటీ ఐసీఎస్ఆర్ హాల్లో పెడితే రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి అదే హాల్లో మేము ప్రభుత్వం రాగానే వెంటనే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను అన్ని మేము తీరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే దాదాపు 200 నుండి 350 కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, చిన్న చిన్న ఎయిడెడ్ కాలేజీలు పూర్తిగా మూసేయడం జరిగింది. ఎందుకంటే ఫీజు రింబర్స్మెంట్ వెళ్ళక, ఫీజు రింబర్స్మెంట్ రాక వాళ్ళకి కోట్లలో అప్పులై కొంతమంది చైర్మన్లు సూసైడ్ చేసుకుని కూడా చనిపోవడం జరిగింది. ఈ రోజు మనకే సిగ్గుచేటు ఒక విద్యార్థి నాయకుడుగా నా దగ్గరికి రోజు పొద్దున్న వేస్తే 3-4 పిల్లలు వచ్చి అన్న ఆ కాలేజీలో సర్టిఫికేట్ ఇప్పి, ఈ కాలేజీలో సర్టిఫికేట్ ఇప్పి అంటే నాకే ముఖం చాటేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారేమో, వ్యాపారం చేస్తూ కూడా కొన్ని కాలేజీలు న్యాయంగా చేస్తున్నారు. డొనేషన్లు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫీజులపైనే కాలేజీ వాళ్ళు న్యాయంగా వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పోయి ఇప్పుడు మేము ప్రభుత్వం తరఫున ఉండి ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకుండా వాళ్ళ దగ్గర పోయి ఎన్ని గొడవలు చేసినా న్యాయం కాదని చెప్పేసి మేము సైలెంట్గా కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి పిల్లల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగడలాడదు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కాంగ్రెస్ పార్టీ ఒకటి కష్టపడలే, మనం అందరం కష్టపడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. విద్యార్థులు, నిరుద్యోగులు, కుల సంఘాలు, మత సంఘాలు ప్రతి ఒక్కరు కష్టపడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా కష్టపడుతున్నాం, లేకపోతే ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కష్టపడితే కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు. మనమందరం కలిసి కొట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మనందరి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదు? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం పదవుల గురించి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తుల గురించి, కాంగ్రెస్ పార్టీ ముందుకు ఎలా తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు తప్ప విద్యార్థుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, గవర్నమెంట్ పాఠశాలల గురించి కానీ, కళాశాలల గురించి కానీ ఆలోచించిన దాఖలు లేవు. విద్యార్థుల ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో మొన్ననే రీసెంట్గా ఒక అబ్బాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది ఫీజు రింబర్స్మెంట్ రాక. మొన్న లాస్ట్ ఇయర్ దాదాపు 65 మందో 70 మందో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సూసైడ్ చేసుకోవడం జరిగింది. చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. మనం ఇద్దరికి సాయం చేస్తాం, ముగ్గురికి సాయం చేస్తాం, నలుగురికి సాయం చేస్తాం, కళా జోట్లకి వెళ్ళి ఒక 5,000 10,000 వేసుకోవడం. కానీ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల పైచిలకు విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నారు. అది ఈ టర్మ్ పిల్లలా, లేకపోతే పోయిన సంవత్సరం బ్యాచ్ పిల్లలా, ఇంకో సంవత్సరం బ్యాచ్ పిల్లలా, దాదాపు 11 నుండి 14 లక్షల మంది పిల్లలు ఈరోజు రోడ్లపైకి వచ్చి
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మాకు ఒకటే దారి ఉందన్న, మాకు ఆత్మహత్యలకు దారి ఉంది, మా ఇంటి దగ్గర తల్లిదండ్రులు మాకు పొలాలమ్మి మీ ఇప్పుడు కూడా ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, మేము ఎక్కడ పోయి బతకాలి, ఎక్కడ నుండి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, మాకు వచ్చే ఉద్యోగాలు కూడా ఈ సర్టిఫికేట్లు మేము సబ్మిట్ చేయనందున ఉద్యోగాలు కూడా మమ్మల్ని పోతున్నాయి, ఇంటర్వ్యూలో కూడా మమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా ఇంటర్వ్యూలకు రాణిస్తలేరు అని చెప్పేసి కూడా పిల్లలు బాధపడుతున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉండాలి. ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద విద్యార్థుల పక్షాన ఉండాలి. విద్యార్థులు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న కూడా ఏమైంది, సూర్యకాంత్ సీజేఐ కాక్రోజ్ అనే అక్షరం వాడినందుకు యువతని దాదాపు 2 రోజులలోనే ఇన్స్టాగ్రామ్లో దాదాపు 15 నుండి 20 మిలియన్ల ఫాలోవర్స్ పెరిగారు. అంటే యువతతోని ఎప్పుడు కూడా చెలగటం ఆడదు. ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి యువత మేలుకుంటే దేశమే మునిగిపోతుంది. మనం చూసుకోవచ్చు, శ్రీలంక ఏమైందో, బంగ్లాదేశ్ ఏమైందో, మొన్నటికి మొన్న నేపాల్ ఏమైందో. నేపాల్లో ప్రెసిడెంట్ 30 సంవత్సరాల వ్యక్తి ఈరోజు నేపాల్ని అధికారంలో తీసుకుని రావడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు చెలగాటం విద్యార్థులతోని కానీ యువతతోని చెలగాటం ఆడద్దు. ఇప్పటికైనా చిత్తశుద్ధితోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐక్యంగా మనం అందరం పోరాడితే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మీరు ఇచ్చిన హామీలు 420 హామీలు నెరవేర్చమని మేము అడుగుతున్నాం. కానీ ఫస్ట్ ఈ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఏవైతే ప్రైవేట్ కాలేజీలు, చిన్నపాటి కాలేజీలు ఉన్నాయో వాళ్ళకి పూర్తిగా మద్దతు ఉండాలి. విద్యార్థుల భవిష్యత్తుని ముందుకు తీసుకుపోవాలి. విద్యార్థుల భవిష్యత్తుని మీరు రాజకీయం ఆడదు. మీరు ఏమంటున్నాడు మన రేవంత్ రెడ్డి, 2024 ముందున్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మేము చెల్లించాం, 2024 ముందున్న ఫీజు బకాయిలు మేము చెల్లించాము, 2023 మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని అన్నాడు. అట్లా అని చెప్పి 1200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అంటే 2024 ముందు ఎవరు అంటే మేము విద్యార్థులం కదా, నీకు కేసీఆర్ మీద కోపం ఉంటే నువ్వు చెల్లించడం అనేది కరెక్ట్ కాదు. నేను ఈ రోజు కన్ను వేసుకొని ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే మేము పొత్తులో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో భాగంగా. అయినా సరే మా సార్ ఎప్పుడు కూడా సమాజంలో న్యాయం కోసం మాట్లాడాలని చెప్పేసి నాకు నేర్పించింది. మేము న్యాయం పరంగానే పోరాడుతున్నాం. మేము మా పిల్లల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద చాలా పెద్ద ఎత్తున తీర్మానం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఒకటే మీరు ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు మొన్న కూడా వేటు ఎస్ఎంఎస్ కాంక్లేవ్లో కూర్చొని 10 సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటామని చెప్పేసి ధైర్యంగా మీరు చెప్తున్నారు. మరి ఏ ధైర్యంతో మీరు చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్లో కాంగ్రెస్ ఈజ్ ఫెయిల్యూర్ అయిపోయింది. కాంగ్రెస్ పని అయిపోయింది. లోపంగా చెప్తున్నా, ఒక విద్యార్థిగా చాలా ఆవేదనతో చెప్తున్నా. నా వెనకాల దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఆవేదనతో నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను పూర్తిగా విడుదల చేయాలి. ప్రభుత్వం చొరబాటు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరబాటు తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్ అంశాన్ని మళ్ళీ ఒకసారి వాళ్ళు ఒక కేబినెట్ మీటింగ్ పెట్టుకొని వెంటనే ఒక 12,000 నుండి 14,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, వాటిని అన్నిటిని కూడా పూర్తిగా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరొకసారి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఈ యొక్క 2-3 రోజుల్లో వారు ఎటువంటి రెస్పాన్స్ కాకపోతే అందరం కలిసి ఐక్యంగా ఇక మనం ఈ ఆళ్ళ మీటింగ్లు కాదన్నా రోడ్లపైకి పోవాలి, రాష్ట్ర రోగులు చేయాలి. ప్రతిదీ మనం గట్టిగా చేస్తున్నాం. మనం అనుకున్న డిమాండ్లు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో దెబ్బతిన్నాము, ఎన్నో టీఆర్ గ్యాస్లతో మనం ముందుకు పోయినాం. నా కాలే పోయిన నా కుట్లు కూడా పడ్డాయి తెలంగాణ ఉద్యమంలో. అయినా సరే మేము ముందుకు పోతున్నాం. ఈరోజు మేము సాధించింది ఏం లేదు జీవితంలో, మేము కోట్ల రూపాయలు ఏం సాధించలేదు. కానీ రాష్ట్రం సాధించడము, రాష్ట్రంలో కొంతమంది సంక్షేమం కోసం బతుకుతారు, కొంతమంది సంక్షేమం కోసం ముందుకు పోతారనే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మీరు ప్రత్యేక కోపంతోనో కేసీఆర్ పైన లేకపోతే ప్రత్యేక ఆవేశంతోనో పిల్లలతోని విద్యార్థులతోని జీవితంతో మీరు ఆడుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ ఉద్యమంలో తెలియజేస్తూ జై హింద్, జై హింద్, జై భారత్.